హలో అండి. సో మనం హర్ష సాయి కేసులో రోజుకొక సంచలన విషయాలు అయితే బయటికి వస్తూ ఉన్నాయి. అసలు ఇందులో నిజాలేంటి, అబద్ధాలేంటి, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హర్ష సాయి కేసు వచ్చేసి ఇప్పటివరకు కంప్లైంట్ కాపీ ఎవరి దగ్గర లేదండి. కంప్లైంట్లో వచ్చేసరికి ఈ హర్ష సాయి అనే వ్యక్తి ఎలా పరిచయం, ఒక సాంగ్ ప్రపోజల్ తోటి పరిచయం అయ్యాడు ఈ విక్టిమ్కి. ఆ సాంగ్ ప్రపోజల్ అతను రిజెక్ట్ చేశాడు, వీళ్ళే అప్రోచ్ అయ్యారు. తర్వాత ఈ హర్ష సాయి అనేటువంటి వ్యక్తి ఒక సినిమా ప్రపోజల్తో, నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది, దాన్ని నేను డైరెక్ట్ చేస్తాను, నేనే హీరో, దీన్ని చేస్తే మీరు ప్రొడ్యూసర్స్గా ఉంటే డెఫినెట్గా మనం ఒక పెద్ద సక్సెస్ వస్తుంది అనే నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. ఆ తర్వాత బాధితురాలిపై లైంగిక దాడి చేసి తన్ని ఒక అన్కాన్షియస్ స్టేజ్లోకి తీసుకెళ్ళి తన మీద లైంగిక దాడి చేస్తూ దాన్ని చిత్రీకరించడం కూడా జరిగింది. తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్లు ఏమైనా మీ దగ్గర సబ్మిట్ చేయడం జరిగిందా? పోలీసు వారికి అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేశారండి. చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎంటర్ అయ్యాడండి. వాళ్ళ ఫాదర్ ఎంటర్ అయ్యి మీరిద్దరూ సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు కాబట్టి మేము ఈ కాంప్రమైజ్ చేద్దాం దీన్ని అనే ప్రయత్నం తను చేశాడు. పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఈ పెళ్లి ప్రపోజల్ పెట్టిన తర్వాత ఈ హర్ష సాయిని తను నమ్మడం జరిగింది. నమ్మిన తర్వాత తను ఈ స్క్రిప్ట్ డిస్కషన్స్లో కానీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఈ మూవీ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టడం కానీ, ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ చేయడం కానీ, అంటే టీజర్ని చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడం కానీ, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాము. తర్వాత ఈ మూవీకి సంబంధించి ఒక 100 కోట్ల మార్కెట్ వస్తుంది అని ఎప్పుడైతే తనకు అనిపించిందో, ఈ మూవీకి సంబంధించిన రైట్స్ ప్రొడ్యూసర్స్ దగ్గర ఉన్నాయి. ఈ ప్రొడ్యూసర్స్ ఒక ప్రొడ్యూసర్ కాదు, దీనిలో కొంతమంది ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఈ విక్టిమ్ దగ్గర ఒక్కరి దగ్గరే రైట్స్ లేవు కాబట్టి వీళ్ళని ఎలా అయినా బ్లాక్మెయిల్ చేసి తీసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళని డిఫేమ్ చేయడం స్టార్ట్ చేశాడు. వీళ్ళని సొసైటీలో వీళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని తను అనుకున్నాడు. తను ఆల్రెడీ ఒక క్రైమ్ కమిట్ అయి ఉన్నాడు కాబట్టి ముందుగానే ఫ్యాబ్రికేటెడ్ స్క్రిప్టెడ్ ఆడియోస్ని పెట్టుకొని రెడీగా ఉన్నాడు. దీనికి సంబంధించి కంప్లైంట్ బాధితురాలు ఇవ్వడం జరిగింది నార్సింగ్ పిఎస్లో. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించిన ఆడియో కాల్స్ కొన్ని బయటికి వచ్చాయి. అంటే వాళ్ళిద్దరూ మ్యూచువల్గా ఇష్టపడుతున్నారు, లేదా అమ్మాయే హర్ష మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నట్టుగా అది బయట పోర్ట్రే అవుతా ఉంది. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఏ సందర్భంలో మాట్లాడిందో మనం చూడాలండి. తను ఇంటెన్షనల్గా దాన్ని రికార్డ్ చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తున్నాడో మనం చూడాలి. ఇప్పుడు హర్ష సాయి నటించే సినిమాలో డైరెక్టర్ ఎవరు? అతనే డైరెక్టరు. అందులో హీరోయిన్ ఎవరు? ఇప్పుడు మాట్లాడే విక్టిమ్ హీరోయిన్ అండ్ ప్రొడ్యూసరు. సో ఇతను బొంబాయి నుంచి వచ్చిన నటి. ఈ డైరెక్టర్ ఏది చెప్తాడో వాళ్ళు అదే చేస్తారు. ఒక సందర్భాన్ని ఇస్తాడు, ఈ సందర్భంలో నువ్వు ఎలా మాట్లాడతావు, మీకు ఒక సిచ్యువేషన్ చెప్తున్నా, ఒక అబ్బాయి ఉన్నాడు, నేనే అబ్బాయిని హీరో, నేను ఎవరికి పడను, నేను ఒక విశ్వామిత్రుడు లాంటోడిని, నా చుట్టూ రంభా ఊర్వశి మేనకలు తిరుగుతున్నారు, సో నువ్వు ఎలా ప్రవోక్ చేస్తావు అని చెప్తే అమ్మాయి మాట్లాడి ఉండొచ్చు కదా. దాని అథెంటిసిటీ మనకి ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని ఫోరెన్సిక్ పంపించి ఇది ఎడిటెడ్ కాదు, స్క్రిప్టెడ్ కాదు, ఫ్యాబ్రికేటెడ్ కాదు, ఇది లీగల్ పరిధిలో యాక్సెప్టబుల్ అని చెప్పిన తర్వాత మాత్రమే ఉంటుంది. నువ్వు అలా చేయకుండా నువ్వు అన్ని ఎవిడెన్సెస్ నీ దగ్గర సంవత్సరం నుంచే నువ్వు పెట్టుకొని ఉంటే నీ అంతటి నువ్వు పోలీసు వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు హర్ష సాయి? తను వెళ్ళి ఇవ్వాలి కదా, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, నన్ను ఇలా ప్రవోక్ చేస్తున్నారని, నన్ను డబ్బు కోసం వలేస్తున్నారని తను చెప్పాలి కదా. హర్ష సాయికి కూడా ఫేమ్ ఉంది కదా. నీ మీద ఒక చిన్న ఎలిగేషన్ ఇస్తేనే యువ సామ్రాట్ రవి అనే వ్యక్తి పైన దాదాపు 3 తప్పుడు కేసులు పెట్టావు కదా. మరి ఈ విషయంలో ఎందుకు దాక్కున్నావు? ఎందుకు దేశం వదిలిపెట్టి పారిపోయావు? అంటే దేశం వదిలిపెట్టి పారిపోయాడని సంగతి మీకు ఎప్పుడు తెలుసు? దేశం పోలీసు వారి రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తారండి. లుకౌట్ నోటీసులు కూడా ఆల్రెడీ జారీ చేశారు. మేము కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే మాట్లాడుతున్నాం. డేమన్నే పారిపోయాడు. హర్ష సాయి పారిపోవడానికి పోలీసులు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి బయట ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. దాంట్లో ఎంతవరకు? పోలీసు వారు హర్ష సాయికి ఎక్కడా సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళు చాలా క్లియర్గా గవర్నమెంట్ స్టాండ్ తీసుకుంది, చాలా క్లియర్గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చాలా పారదర్శకంగా చేస్తూ ఉన్నారు. పోలీస్ సపోర్ట్ ఎక్కడా లేదు హర్ష సాయికి. సో విక్టిము మూవీలో హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ అని చెప్తున్నారు కదా. సో ఒక ప్రొడ్యూసర్ అనేవాళ్ళు సినిమా మొత్తం షూట్ చేశాక టీజర్ రిలీజ్ చేస్తారు. బట్ ఓన్లీ టీజర్ షూట్ చేసి టీజర్ రిలీజ్ చేయడం ఏంటి? అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా తను ఏం చేయాలనుకుంటున్నారు? తను టీజర్ రిలీజ్ చేసే ప్రపోజల్ కూడా హర్ష సాయి పెట్టాడు. నా ఇంట్రడక్షన్ ఇంత గ్రాండ్గా ఉండాలి, నేను ఇది అనేది చూపించుకోవాలనుకున్నాడు కాబట్టి నా మార్కెట్ ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తను టీజర్ పెట్టాడు రిలీజ్. సో తప్పే ఉంది అందులో. తర్వాత షూట్కి వెళ్దామని అనుకున్నారు. ఈలోపే ఇష్యూస్, ఈ కాపీరైట్స్ దగ్గర వీళ్ళ గొడవలు జరిగినాయి. ఇతను బుద్ధి ఏంటో బయటపడింది. వీళ్ళని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళ కాపీరైట్స్ని లాక్కోవాలనే ప్రయత్నం చేశాడు. సో ఆటోమేటిక్గా ఇదంతా ప్రాసెస్ ఇష్యూ ఎంతకాలం నుంచి జరుగుతుంది? ఎందుకంటే టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి 1 year అవుతుంది కదా. ఇది ఓవరాల్గా 1 year నుంచి జరుగుతుందండి. తను ఇప్పటికీ కూడా ఈ ఆడియోస్ అని కానీ, తనకు సంబంధించిన వీడియోస్ని కానీ సెలబ్రిటీస్ని పిలిచి ఐటీసీలో కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఇవన్నీ సర్క్యులేట్ చేస్తూ వీళ్ళని డిఫేమ్ చేయడం కోసం తను కంకణం కట్టుకున్నాడు. మరి 1 year నుంచి ఇష్యూ జరుగుతున్నప్పుడు 1 year
ఇయర్ తర్వాత బయటికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు? 1 ఇయర్ తర్వాత కాదండి, ఓవరాల్గా వీళ్ళ మధ్య ఉన్నటువంటి జర్నీ 1 ఇయర్. ఈ జర్నీలో వీళ్ళు ఆ షూట్ చేసి ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది కదా, అంటే దీనికి ముందు నుంచే వీళ్ళకి పరిచయం టీజర్ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అవ్వలేదు. టీజర్ రిలీజ్ అయ్యి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా వీళ్ళని డీఫేమ్ చేయడం కోసం అతను అన్ని ప్రయత్నాలు చేశాడు, వీళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు. ఇప్పుడు ఒక్కసారిగా ఎలా ఉంటుందంటే, ఒక సినిమా మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి నమ్మి పెట్టిన తర్వాత ఒక మనిషి ఆర్థికంగా దెబ్బతింటాడు, సో మానసికంగా కృంగిపోతారు, తనని శారీరకంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తను ఏం చెప్పాడంటే, కొన్ని సందర్భాల్లో కంప్లైంట్ కాపీలు ఇది కూడా చూసాం, నా వెనక ఒక వ్యవస్థ ఉంది, పోలీసు వారే నేను వెళ్తే నన్ను దండలేసి ఆహ్వానిస్తారు, మీరు నన్ను ఏం చేయగలరు, మిమ్మల్ని ఏ స్థాయికి దిగజార్చండి, ఎన్ని బెదిరింపులకు వాళ్ళు గురై ఉంటారు. ఒక చిన్న ఎలిగేషన్ ఇస్తేనే నువ్వు అతని ఒక వ్యక్తి జీవితాన్ని, యువసామ్రాట్ రవి అనే వ్యక్తి జీవితాన్ని నాశనం చేశావు, ఒక ఎన్ఆర్ఐ జీవితాన్ని నాశనం చేశావు, 3 తప్పుల కేసులు పెట్టించావు చిన్న ఎలిగేషన్కే. కానీ ఒక పెద్ద క్రైమ్ నువ్వు చేస్తున్నావు, ఇక్కడ పెద్ద క్రైమ్ చేస్తున్నావు కాబట్టి వీళ్ళు కూడా ఈ రోజు వరకు బయటపడ్డారు. ఇక సహించలేకపోయారు ఈ బ్లాక్మెయిల్ని, బయటకు వచ్చారు. తప్పే ఉంది అందులో? సో హర్ష సాయికి సంబంధించిన బాధితురాలు ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తనే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని కూడా ఒక న్యూస్ వస్తుంది. దీని గురించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. హర్ష సాయి చెప్పిన కొన్ని వాటిలోనే నా దగ్గర ఒక 9 హార్డ్ డిస్క్లు ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. ఈ 9 హార్డ్ డిస్క్లో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయో పోలీసు వారు ఆ 9 హార్డ్ డిస్క్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే తెలుస్తుంది. వాళ్ళు చేసుకుంటారన్న భయంతో అతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు. అంటే ఇప్పుడు విక్టిమ్ ఏం కోరుకుంటుంది, ఏం కావాలనుకుంటుంది? అంటే ఆల్రెడీ పెళ్లి ప్రపోజల్ పెట్టారు అని అంటున్నారు, అంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటుందా, లేదంటే తనకి కావాల్సింది న్యాయం మాత్రం? తనకి చట్ట పరిధిలో హర్ష సాయికి ఏ విధమైన శిక్ష పడుతుందో ఆ శిక్ష పడాలని మాత్రమే కోరుకుంటుంది ప్రస్తుతానికి. సో అసలు పర్సనల్గా హర్ష సాయి ఎలాంటి వాడు, ఏంటి ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, దీని గురించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్? అతని పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి నేను ఎవరినండి? అతని పర్సనల్ లైఫ్ ఎలా అయినా ఉండొచ్చు, అతను ఐటీసీలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, నాకు అనవసరం అది. నాకు సంబంధించినంత వరకు ఈ కేసులో బాధితురాలికి జరిగిన అన్యాయం ఏంటి మాత్రమే నేను చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.